ఉదయం నుంచి జరుగుతున్న ఈ సమూహ గానానికి హృదయపూర్వక అభినందనలు. ఇది చాలా ఆహ్వానించాల్సినటువంటి అంశం. మనం ఇంకా అనేక బృందగానాలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 100 ఏళ్ల ప్రయత్నంలో మనందరి మీదకి ఇలా దండెత్తి వస్తున్నారు. కానీ మనం 1000 ఏళ్ల మన వారసత్వంతో ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈ గొంతులన్నీ కలిసి ఒకే ఒక్క పాటను పాడాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ఉంది. అందుకు మీరందరూ ఉద్యుక్తులైనందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, హెచ్చరిక, రేపు నా వంతు వస్తుంది, రేపు నా వంతు వస్తుంది, వాడు నా దగ్గరికి వస్తాడు. నేను సన్నద్ధంగానే ఉన్నాను, నేను సన్నద్ధంగానే ఉన్నాను. ఏమీ తెలియనట్లు, తమకేమీ తాకనట్లు మౌనంగా ఉన్న వాళ్ళ గొంతులపైకి ఆ హస్తాలు చుట్టుకుంటాయి. ఏమీ తెలియనట్లు, తమకేమీ తాకనట్లు మౌనంగా ఉన్న వాళ్ళ గొంతులపైకి ఆ హస్తాలు చుట్టుకుంటాయి. అప్పుడు మాటే అదృశ్యమవుతుంది. ఒక్క మాటైనా నువ్విప్పుడు విస్ఫోటించాలి, ఒక్క మాటైనా నువ్విప్పుడు విస్ఫోటించాలి, వాడి ముఖంపైకి విసరాలి. ఒక శ్వాసకు కాపలా కాయాలి, ఒక శ్వాసకు కాపలా కాయాలి. అదొక వికృత హస్తం, ఉన్మాదగ్రస్తం, హిట్లర్ తత్వం, అమానుషత్వం. వాడు నీ మీదికి వస్తాడు, వాడు నీ మీదికి వస్తాడు. జ్వాలకు సంకెల వేసి కాలాన్ని రెక్కల కింద మూసాననుకుంటాడు. జ్వాలకు సంకెల వేసి కాలాన్ని రెక్కల కింద మూసాననుకుంటాడు. రెండు కలలు, తలకిందుల విరగే అలలు, ఆలోచనలపై మట్టిని కప్పి ఆవేశానికి శీలలు దింపి మంట ఎగిసే కంటాలలో మకిలిని వంపుతాడు. గెలిచానని విర్రవిగుతాడు, రాలిపోయే ఊహలలో తేలియాడుతాడు. అయినా వాడు మన దగ్గరికి వస్తాడు. ముఖానికి దేశపు ముసుగేసుకుని కోరల విద్వేషం మోసుకొని, ముఖానికి దేశపు ముసుగేసుకుని కోరల విద్వేషం మోసుకొని రక్తపు దాహాలతో వాడు మన ముంగిటిలోకి వస్తాడు. ఒక్క మాటన్నా నువ్వెక్కు పెట్టకపోతే, ఒక్క మాటన్నా నువ్వెక్కు పెట్టకపోతే న్యాయానికి ఉరిబిగించి వాడు మనందరిపైకి మొరటుగా, కరుకుగా, అనాగరికంగా, అక్రమంగా, అమంతంగా వచ్చి విరుచుకుపడతాడు. ధన్యవాదాలు.